మరిది గారు, మీకొచ్చిన తిట్లన్నీ తిట్టండి. దాన్ని మీరు వదిలినా నేను వదలను. మీరు ఎంత క్రమశిక్షణతో ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు. ఆ సక్కు మీ కాలి గోటికి సరిపోదు వదినా. ఆ శివప్ప ఉమా భేదవాళ్ళైనా మీరు జాలిపడి కనికరం చూపించారు. ఆ సక్కుని మీ కోడలుగా చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఆ యోగ్యత లేదు, అర్హత లేదు. మీరు నిదానంగా ఆలోచించి మాణిక్యాన్ని కోడలుగా చేసుకుని మీరు ఎటువంటి ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా ఉండేవారు. బాబాయ్ చెప్పింది 100% నిజమమ్మా. నేను ఒకటి చెప్పనా, మాణిక్యం ఇంటి కోడలు అయ్యుంటే బంగారం పెట్టుకోవడానికి ఇప్పుడున్న భోషాణం సరిపోయేది కాదు. బంగారు నగలకు ఒక భోషాణం, వజ్రాలకు ఒక భోషాణం, రత్నాలకు ఒక భోషాణం కొనాల్సి వచ్చేది. ఆ సంబంధం చేసుకునుంటే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేవాళ్ళం. నేను చెప్పేది వినండి వదినా, ఇప్పటికీ సమయం మించిపోలేదు. మీరు ఆజ్ఞ ఇస్తే మాణిక్యం దిగంబర్రావుల పెళ్లికి వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. వదినా, మీరు గనక అన్నారంటే నేను ఇప్పుడే బ్రహ్మంగారి దగ్గరికి బయలుదేరతాను.